హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొలం దగ్గరకు వచ్చామన్నమాట. మెయిన్ ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మన పంచగవ్య అండ్ ఘనజీవామృతాన్ని వాటిని మొక్కలకి ఇవ్వాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ టైము. పంచగవ్య స్ప్రే చేయడానికైనా, ఘనజీవామృతం మొక్క మొదట్లో వేయడానికైనా. అందుకని పొలానికి వచ్చానమాట. సో ఇక్కడే వండుకుందాం అనేసి చూస్తే మంచిగా మన థాయిలాండ్ గోంగూర కనిపించింది. చాలా బాగా వచ్చింది. ఇంతవరకు అసలు మనం టేస్ట్ చేయలేదు వేసిన దగ్గర నుంచి. సరే మంచి గోంగూర పచ్చడి నూరుకుందాము. ఈ వెదర్కి ఇప్పుడు ఎండ వచ్చింది. జస్ట్ 5 minutes బిఫోర్ కూడా ఫుల్ కూల్ ఉండే వెదరు. సో మంచిగా గోంగూర పచ్చడి చేసుకుందాము. అయితే నేను మీకు ఒక వీడియోలో ఇవన్నీ చూపించాను కదండి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇప్పుడు మంచిగా మొక్కలు ఇగోండి ఫ్లోరల్స్ వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. మళ్ళీ ఒక 2 to 3 months వీటికి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. చాలా బాగా వచ్చినాయి అన్నీ. చూడండి అలాగా అన్నీ మంచిగా వచ్చినాయి. ఈ ఫ్రంట్ లో ఉన్న ఈ 3 మొక్క ఇది కూడా బాగానే ఉందండి. కొద్దిగా ఈ మొక్క చనిపోయింది, దీన్ని తీసి రిప్లేస్ చేయాలి. సో ఇదన్నమాట విషయం. ఈ కంది చెట్టు కూడా తీపిచ్చేస్తున్నా అండి. ఏమో రాదు అని అంటుంది గోవిందమ్మ. మళ్ళీ దీనికి ఎక్కువ పురుగు వచ్చే అవకాశం కూడా ఉందంటండి. దీని పక్కనే మనము నర్సరీ మేళాలో తెచ్చిన రెడ్ పనస ఉంది. అది మెయిన్. నేను ఆ మొక్క కోసం చాలా వెతికి తెచ్చాను. గోండ్ర అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా. అందుకే ఇది తీపిచ్చేస్తా ఇవాళ. ఇంకా గోవిందమ్మ ఫామ్ స్టార్ట్ చేసింది కాబట్టి వర్క్లోకి రావడం, కలుపులు ఇంకా చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఎరువులతో పాటు వర్షం పడుతుంది కదా అని కొంచెం ప్లేస్ ఉందండి. మన దగ్గర లేని 5-6 రకాల మామిడి మొక్కలు, జామలు, కొన్ని మన జీడి మామిడి అలాంటి మొక్కలు కొన్ని తెప్పించాను. అవి కూడా నాటించేసుకోవాలి. ముందైతే ఇంకా గోవిందమ్మలు ఆన్ ద వే అనమాట మొక్కలు తీసుకొని. సో ఈ లోపల మనము గోంగూర పచ్చడి నూరుకుందాము. గోంగూర కోసేసుకుందాం. వచ్చేసేయండి. చూడండి ఎంత కలుపు వచ్చిందో ఒక్క వర్షానికే. వర్షం పడితో బాగా, పడపోతో బాగా. ఇగోండి ఇదంతా కూడా థాయిలాండ్ గోంగూర. అసలు ఆకు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. జస్ట్ నేను 4 మొక్కలు వేసుకున్నా. ఎందుకంటే మన గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి. వీటిని మనం జస్ట్ ఆకులు కోసుకుంటే చాలండి. మళ్ళీ మనకు కొత్త లీవ్స్ వస్తూనే ఉంటాయి. అసలు కొద్దిగా ఆకైతే సరిపోతుందేమో అనిపిస్తుంది. బాగుంది. ఇది టేస్ట్ బాగుంటుంది అంటండి. నేను దీనికి చదివాను, పుల్లగా టేస్ట్ అసలు బాగుంటుందంట. ఇట్లున్నాయి, పడేసుకోవాలి. మనం ఇట్లా ఆకు కోస్తున్నా కొద్ది వస్తూనే ఉంటుందండి. 4 విత్తనాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇవి కూడా నేను సీడ్స్ రెడీ చేసి ఇవి కూడా నేను మీ అందరికి పంపించడానికి ట్రై చేస్తా. థాయిలాండ్ గోంగూర వేసాము, ఎర్ర మందారం గోంగూర వేసాము, అలా చాలా వెరైటీస్ వేసాము. కాయలు వస్తాయి. కాయలు వచ్చినప్పుడు మనము సీడ్స్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉన్న ఇంటికైనా తీసుకెళ్ళొచ్చు గోంగూర పచ్చడి. ఈ బూటకనే కాదు. సో సరే చేద్దాము. ఒట్టిమిరపకాయలు వేసి అనుకుంటున్నా. పచ్చిమిరపకాయలు పొలంలో వెళ్తాయేమో అనుకున్నాండి, వెళ్ళట్లేదు. లేకపోతే పచ్చిమిరపకాయలు వేసి చేసేదాన్ని. సో ఈ ఎండు మిరపకాయలు వేసి చేస్తున్నా. ఇది డ్రిప్పర్స్ మన స్ప్రింక్లర్స్ వల్ల మొక్కల మీద కూడా నీళ్లు పడి మొక్కలు కూడా అసలు ఫ్రెష్గా ఉంటున్నాయండి. ఆకులు ఏవైనా సరే, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లా దుమ్ము పట్టినట్టుగా అట్లా ఉండట్లేదు. అదొకటి అడ్వాంటేజ్ అనుకోవాలి. సో మన గోంగూర అయితే ఇన్ని ఆకులు వెళ్ళినాయండి. పెద్దగా భలే ఉన్నాయి ఆకులు. ఇప్పుడు గోంగూర కడిగేసుకుందాము. చూడండి అసలు ఎక్కువ మట్టే లేదు. ఎందుకంటే స్ప్రింక్లర్స్ అదే బెనిఫిట్. మంచిగా ఆకులన్నీ నీట్గా ఉంటాయి. సో గోంగూర పచ్చడి చేసుకుందాం. వచ్చేసేయండి. సో ఇది బాగా వర్షం వచ్చింది కదండి, అంత దుమ్ము అయింది.
సో ఫస్ట్ ఒకసారి ఊసుకుందామని. ఇక్కడికి వచ్చినప్పుడన్నా కట్టెలపై మీద వండుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. కర్రలు మండుతాయా లేదా అర్థం కావట్లేదు, వర్షంలో తడిచినాయి కదా. చూద్దాం. బట్టినే ఉన్నాయి, మండుతాయి. ఇగోండి మనము మన గోంగూర కడిగేసుకున్నాం కదా, ఇక కర్రీ స్టార్ట్ చేసుకుందాం. కట్టెలే ఎలగడానికి మస్తు టైం పట్టింది. ఏం చెమట పోస్తుందబ్బా. ఇది మా నానమ్మ స్పెషల్ రెసిపీ, చాలా చాలా బాగుంటది ఇది. చూడండి, దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని గోంగూర కడుక్కున్న తర్వాత నేనైతే అందాదగా పోస్తున్నాండి. మీరు ఒక్క గ్లాసు వాటర్ పోయండి అంతే. జస్ట్ ఒక మన రెగ్యులర్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో వాటర్ పోసేసి వాటర్ని మసలనియండి ఫస్ట్. సో అన్ని తీసుకొచ్చుకున్నా చూడండి. ఇంకా మనకి ఏమేం కావాలో ఆనియన్, ఒట్టిమిరపకాయలు, తర్వాత కొద్దిగా ఆయిల్ కావాలి, సాల్ట్, పసుపు, మెంతులు, ఇంగువ కావాలి. ఈ గోంగూర కడిగేసుకున్నా. ఎవరికన్నా ఎక్కువ పెద్దగా ఉన్న ఆకులు అనిపిస్తే ఇలా మీరు కట్ చేసుకోవచ్చు కూడా, అది మన ఇష్టం. ఆకుల్లాగా వేసినా కూడా లేతగా ఉంది కాబట్టి మనం తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. అందుకని మనకు ఆకులు పెద్దగా ఉన్నా కూడా సరిపోతాయి. సో అది సంగతి. నీళ్ళైతే మసలే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. చెమటలకే సరిపోతుంది. చూడండి, మనకు వేడెక్కినది కదా వాటరు. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న గోంగూర అంతా వేసేసుకోవాలి. అంటే మనకి ఎంత కావాలో అంత. నేను కొంచెం ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా, కొద్దిగా చేస్తున్నా. ఇదిగోండి, ఇట్లా గోంగూర అంతా వేసి ఒక 10 నిమిషాలు గోంగూరని మగ్గనియాలన్నమాట. ఒక 10 నిమిషాలు గోంగూర అంతా మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. ఓకేనా? సో మన గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇదిగోండి, ఇలా ఉడుకుతుంది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఒట్టిమిరపకాయలతో చేద్దాం అనుకున్నాండి, కానీ పొలంలో కొన్ని పచ్చిమిరపకాయలు వెళ్ళినాయి. అందుకే ఒక 2-3 వేస్తున్నా ఒట్టిమిరపకాయలు. మొత్తం ఒట్టిమిరపకాయలతో మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది బాగా ఉడకాలండి. ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ వేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత మంచి హెల్దీ రెసిపీ అంటే మా నానమ్మ డిష్ అనమాట. అంటే అందరు చేసుకుంటుండొచ్చు, కానీ మా నానమ్మ గోంగూర ఉంటే దీన్నే చేస్తుంది. దీన్ని మా నానమ్మ గోంగూర పుల్లగూర అంటది అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనము 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడే గోంగూర పుల్లగూర అంటాం మేము మా సైడ్. తర్వాత ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. మా ఇంట్లో ఇంగువ బాగా వాడతారండి. ఎంత ఎక్కువ వాడతారంటే అంత ఎక్కువ వాడతారు. జస్ట్ ఇక దీన్ని బాగా దగ్గరికి నీళ్ళన్నీ ఒడిసిపోయి ఉడికే వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. అంతే, జస్ట్ కంప్లీట్గా వాటర్ తోటే మగ్గిపోవాలి మనకు కూర అంతా కూడా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు వెదర్ చూడండి ఒకసారి, మీరు అది చూపించండి క్లైమేట్ అంతా. చూసారా, క్లైమేట్ అంత చల్లగా ఉంది. వర్షం ఎక్కడ పడుతుందో అనిపించింది, కానీ అబ్బా మస్తు ఉడకపోస్తుంది అబ్బా. గాలి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. బాగుంది ఉడకపోత. సరే, ఇంక ఇక్కడికి వచ్చినప్పుడే కదా కట్టెల పొయ్యితోటి ఇంటి దగ్గర ఎట్లా అవ్వదు, కుండలు కట్టెల పొయ్యి అని. ఇంకా ఇప్పటి నుంచి మనము వీక్లీ వన్స్ ఖచ్చితంగా మనం కూరలు చేసుకుందామండి. ఇంక ఇదైతే ఇంటికి తీసుకెళ్తా. దీన్ని పప్పు వేద్దాం అనుకుంటున్నా ఇంటి దగ్గర. యాక్చువల్గా మొత్తం చేద్దాం అనేది ఎంపినా కానీ ఒట్టిమిరపకాయలు సరిపోలేవు, పచ్చిమిరపకాయలు సరిపోలేవు. నేను పొలంలో ఒట్టిమిరపకాయలు ఉన్నాయి అనుకున్నా. నేనే కాకుండా మా వాళ్ళు అందరూ వస్తారు కదా, ఎవరం వాడామో చూసుకోలే, చెక్ చేసుకోలే. ఒట్టిమిరపకాయలు కొన్నే ఉన్నాయి, ఇంకా నయం మిగతా అన్నీ ఉన్నాయి. ఇంక అమ్మ ఉండి అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా కూరగా ఒట్టిమిరపకాయలు లేవే అంటే పచ్చిమిరపకాయలతో చేయబెట్టా అన్నది. పచ్చిమిరపకాయల చెట్లు చూస్తే 2 days బ్యాక్ మనం హార్వెస్ట్ చేసినాం. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ లేవు. ఇంకా దేవుడి దయ వల్ల చెట్టుకొకటి ఒక 10 వెళ్ళినాయి అనమాట. ఇంకా అందుకనే పచ్చిమిరపకాయలు కారం ఎంత సరిపోతుందో అంతే గోంగూర వేసా.
రిమైనింగ్ అంతా మనం ఇది ఇంటికి తీసుకెళ్దాము. అసలు లీవ్స్ చూడండి ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇది మనకు ఉడికిపోతే సరిపోతుంది. ఇంకోండి అట్లా మంచిగా టుకటుక అనుకుంటా అన్ని మంచిగా ఉడికిపోవాలన్నమాట. టేస్ట్ అయితే మీరు నమ్మండి నమ్మకండి, గోంగూర డిషెస్లో ఇది మీకు మోస్ట్ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా చేయండి, అసలు ఆయిల్ అవసరమే ఉండదు. ఒకవేళ మీకు ఆయిల్ కావాలి అనిపిస్తే అది ఎప్పుడు వేయాలి ఎంత వేయాలో కూడా నేను చూపిస్తాను. నేనైతే అసలు ఆయిల్ యూజ్ చేయను ఈ డిష్లో, కంప్లీట్ ఆయిలే యూజ్ చేయను. అండ్ ఇది ఇప్పుడు కంప్లీట్ మన ఆర్గానిక్ డిష్ కూడా, ఎందుకంటే ఆనియన్స్ మన పొలంలో పండినాయి, పచ్చిమిరపకాయలు మన పొలంలో, ఆ తర్వాత గోంగూర మన పొలంలో, అది ప్యూర్ ఆర్గానిక్, మంచి ఏమంటారు ఆర్గానిక్ డిష్ అనమాట. రిచ్ ఐరన్ కాల్షియం సూపర్ ఉంటుంది ఇందులో. కాల్షియం ఉంటుందా, ఐరన్ అయితే ఫుల్ ఉంటుంది ఇందులో గోంగూరలో. చూడండి ఇలా మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ వాటర్ అంతా కూడా గుంజుకపోవాలి, వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి బాగా ఉడకాలన్నమాట. గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలి. చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది ఉడకడం, ఇంకొద్దిసేపు ఉడకనిద్దాము. ఈ మట్టి కుండలు వేడైతే భలే వేడి ఉంటాయి అబ్బా, ఖచ్చితంగా క్లాత్ అనేది యూజ్ చేయాలి. అంతే. చూడండి మ్యాక్సిమం 5 మినిట్స్ అయిపోయింది మనం పెట్టి, ఎంత ఉడికిందో చూద్దాము. దగ్గర రండి ఒకసారి. ఇగోండి కరెక్ట్గా ఉడికిపోయింది చూసారా, ఇలానే ఉండాలి పచ్చిమిరపకాయలు. గోంగూర మాత్రం ఇలా మొత్తం నీట్గా ఉడికిపోవాలన్నమాట. ఇగోండి ఇట్లా మెత్తగా కావాలి, ఇంకంతే. ఇంకా మనం దీన్ని దింపేసుకోవడమే, రెడీ అయిపోయింది మనకి. మీకు ఎవరికైనా ఆయిల్ కావాలి అనుకుంటే, ఆయిల్ యూజ్ చేస్తాం అనుకుంటే, ఈ టైంలో మీరు 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోండి. దీనికి తాలింపు కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయను, ఎందుకంటే ఇది నానమ్మ అలానే చేసేది అనమాట డిష్, అస్సలు ఆయిల్ వేసేదే కాదు. సో ఇప్పుడైతే మనం దింపుకుందాం. ఇగోండి దింపి దీని మీద పెట్టుకోవాలి. ఇగోండి ఇట్లాంటి ఏమంటారు వీటి మీద పెట్టుకుంటే మనకి కొంచెం రుబ్బుకోవడానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ అయితే కర్రలుగా చాలు చల్లార్చుదాము. ఇప్పుడు దీంట్లోకి సరిపడేంత సాల్ట్ వేయండి, అందాదుగా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇట్లా దీంతో బాగా రుబ్బుకోవాలి. మనకి ఉల్లిగడ్డలు అట్లానే ఉంటాయండి, పంట కింద పడుతూ బాగుంటాయి. ఈ పచ్చిమిరపకాయలని ఉల్లిగడ్డలని కొద్దిగా నింపుకోవాలి అంతే, మరీ డీప్గా కాదు, కొంచెం లైట్గా. మరీ మేత గుజ్జు కాదు, జస్ట్ ఆనియన్ ఫ్లేవరు, ఎల్లిపాయ ఫ్లేవరు, ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్లేవర్ మనకు ఈ గోంగూరలోకి రావాలన్నమాట, అంతే. ఇంతే, ఇదేనండి మన గోంగూర పుల్లగూర. చూడండి ఇగో ఇట్లా ఆనియన్ ఇట్లుండాలి, పచ్చలుగా, పచ్చిమిరపకాయ ఇట్లుండాలి. తినేటప్పుడు ఇవి ముద్దకు వస్తుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ రెసిపీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఆర్గానిక్ గోంగూర పుల్లగూర, వేడి అన్నం రెడీ చేసుకొని తినేద్దామా. సో ఇప్పుడు మనము గోంగూర అంతటిని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మిల్కి జరుగునానా, చూసిరా మా మిల్కి ఎంత గుడ్ గర్ల్, జరగమనగానే జరుగుద్ది. మీకు ఇట్లా ఇందులో కూడా మళ్ళీ పచ్చి ఉల్లిగడ్డ కూడా నంచుకొని తినొచ్చు, అది మీ ఇష్టము, అవసరమైతే ఉండదు. ఇదిగోండి ఇంతే. గోవిందమ్మలు కూడా జస్ట్ ఇప్పుడే వచ్చిర్రు, ఇక వాళ్ళకి మాకు ఒక పూటకు అయిపోతుంది. ఇంతే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చెమట్లు వస్తున్నా సరే చేసా.
ఇక మన వంట అయ్యే లోపల గోవిందమ్మ వాళ్ళు కూడా చెట్లు తీసుకొని వచ్చేసారు అనమాట. మన దగ్గర మామిడిలో పెద్ద రసాలు, మల్లిక, అలా పునాస మామిడి, అలా కొన్ని వెరైటీస్ లేవు. అలానే సపోటాలు, తర్వాత గజనిమ్మ, అలా మొత్తం ఓవరాల్గా మళ్ళీ ఒక 10,000 రూపాయల మొక్కలు తెప్పించాను. ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అక్కడ అన్నీ పెట్టేశాము. తైవాన్ జామ అలాగా. అంటే బోర్ దగ్గర ఒక 6 చెట్లు పట్టాయండి. ఇక్కడ ఏమేమి పెట్టాలి ఇక్కడ సెట్ చేసాం చూసారా అవి. అండ్ ఈ కర్రలు వచ్చేసి పందిరి లేపిస్తున్నాను అనమాట దానికోసము. ఇంకా కర్రలు అండ్ మొక్కలు తీసుకొని గోవిందమ్మ వాళ్ళు వచ్చేసరికి 2 o'clock అయింది. ఎక్కడెక్కడ మొక్కలు ఏవేవి రావాలని నేను మొక్కలు తెచ్చేటప్పుడే ప్లేస్ చూసుకుంటానని చెప్పాను కదా, ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు పెట్టియాలని చెప్పాను. ఇంకా మొక్కలు అక్కడే దింపిపిస్తుంది అనమాట గోవిందమ్మ. ఎప్పటికప్పుడు పొలము ఇలా ఉంటే ఖర్చు అనేది పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పందిర్లు మొక్కలన్నీ కలిపి మళ్ళీ 15,000 అయ్యాయి మనకి. సో మన పొలంలో మంచిగా అరిటాకు తీసుకొచ్చి మంచిగా కడిగి పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మన గోంగూర పుల్లగూరను పెట్టుకుందాం. చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే, నేను ఇంత ఘనం చెప్తున్నందుకైనా పెద్ద పని కూడా కాదండి. 10 నిమిషాల్లో చేయొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వీక్లీ 2-3 times కనుక ఈ కర్రీ చేసుకొని తింటే మనకు ఐరన్ టాబ్లెట్స్ అవసరమే ఉండదు. ఐరన్ చాలా ఇంపార్టెంట్ కదా బాడీకి. బ్లడ్ ఐరన్ లేకపోతే ఆటోమేటిక్గా బ్లడ్ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది. సో ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం గోంగూర తినండి. వంకాయ కంటే కూడా గోంగూర చాలా మంచిది. అంటే వంకాయలో కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా. సో వంకాయ కంటే కూడా గోంగూర చాలా మంచిది. మన ఆంధ్ర మాత కూడా అంటాం కదా. సో అట్లా అనమాట. వేడిగా అన్నం కూడా కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా కానీ వెదర్ భయపెట్టిందండి. ఒకసారి చూడండి, వెదర్ మళ్ళీ చల్లబడుతుంది, అందుకే భయం అనిపించింది. సో అందుకని ఇంకా చేయకుండా కంటైనర్లోనే కుక్కర్లో వండేసాను. తర్వాత ఇది మన రీసెంట్గా చెల్లి వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, అల్లం పెట్టించింది. నేను వీడియోలో కూడా చూపించా కదా ఈ బాక్స్. ఇంకా సరేలే అని బాక్స్ ఏం చేశానంటే ఇక్కడికి తీసుకొచ్చేసా, పొలంలో ఉంటుంది అని చెప్పి. ఇగోండి నేను చెప్పాను ఆ వీడియోలో, నూనె అస్సలు పోసుకోదు. ఏందో ఏమో మా చెల్లె. కొంచెం ఒక ముక్క ఇది ఏమంటారు అల్లం స్మెల్ తెలుస్తుంది. తర్వాత ఇది వచ్చి ఆవకాయ. ఈ 2 పచ్చళ్ళు పొలం దగ్గరికే తీసుకొచ్చా, ఇక్కడే పెడదాంలే అని. ఇప్పుడు మీకు కలిపి చూపిస్తా. మంచిగా చల్లటి కూజా నీళ్ళు మన చిన్న బుడ్డి కుండలో పోసుకొని తాగుదాం. ఇప్పుడు గోంగూర కలుపుతున్నా. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, అక్క డైటింగ్ లో ఉంది, అక్క ఏంటి రైస్ తింటుంది అని అనుకుంటున్నారా? లేదండి, జస్ట్ మీకు కలిపి చూపించడానికి కలుపుతున్నా. ఇది మా వాళ్ళు తినేస్తారు, నేనేం తినను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో గోంగూర, నెక్స్ట్ లెవెల్. నేను తినట్లేదు, జస్ట్ మీకు షోకి చూపించడానికి మాత్రమే చేశానన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీస్ ట్రై చేసి, పచ్చడి ఇదంతా ట్రై చేసి ఖచ్చితంగా తినండి. ఈరోజు నా దగ్గర ఇక్కడ ఏం డైటో అది నేను బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాను, నేను అది తినేస్తా. సో ఖచ్చితంగా మీరు ఈ గోంగూర ట్రై చేసి నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా వీడియోస్లో చెప్తున్నాను నేను మీకు కామెంట్ చేయమని. ట్రై చేసి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.